పిల్లలు జాగ్రత్తగా వినండి. ఒక చిన్న గ్రామంలో రవి, కిరణ్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు కలిసి చదువుకునేవారు, కలిసి ఆడుకునేవారు. ఒకరోజు కిరణ్ కొత్త సైకిల్ తీసుకొచ్చాడు. ఆ సైకిల్ చాలా అందంగా మెరిసిపోతూ ఉండేది. కిరణ్ చాలా ఆనందంగా సైకిల్ తొక్కుతున్నాడు. కాని రవి మనసులో అసూయ మొదలైంది. నాకెందుకు లేదు, అతనికి మాత్రమే ఎందుకుంది అని అతను బాధపడ్డాడు. ఆ అసూయ కోపంగా మారింది. ఆ రాత్రి ఎవరూ చూడకుండా రవి, కిరణ్ సైకిల్ దగ్గరకు వెళ్ళాడు. సైకిల్ టైరు గాలిని నెమ్మదిగా వదిలేశాడు. మరుసటి ఉదయం కిరణ్ సైకిల్ చూసి ఆశ్చర్యపోయాడు. టైరు ఫ్లాట్ అయింది. అతని కళ్ళలో నీళ్లు మెరుస్తున్నాయి. అతను చాలా బాధపడ్డాడు. ఆ దృశ్యం చూసి రవికి తన తప్పు అర్థమైంది. తన అసూయ వల్ల తన స్నేహితుడికి నష్టం చేశానని అతను తెలుసుకున్నాడు. కథ ముగిసింది. పిల్లలు, అసూయ మనసును చెడగొరుతుంది. ఇతరుల విజయాన్ని చూసి ఆనందించాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి మంచి కథల కోసం బామ్మపురాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.